హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ ఆమీర్. హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. స్టూడెంట్స్ అందరితో ఒక విషయాన్ని, స్ట్రాంగ్ విషయాన్ని, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూని షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ షార్ట్ వీడియో, రైట్? సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా క్లియర్గా అర్థమవడం అవసరం, రైట్? సో విషయం ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్స్లో ఇన్వాల్వ్ అయినారో, చాలా హెల్తీగా గ్రూప్స్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఇంతకుముందు స్టడీకి రిలేటెడ్ ఇష్యూస్లోనే ఎక్కువగా ఇండల్జ్ అయ్యేవాళ్ళు. దే యూస్ టు ఇండల్జ్ ఇన్ స్టడీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ పోస్ట్ చేయడము, క్వశ్చన్స్కి వేరే పర్సన్స్ సొల్యూషన్స్ పోస్ట్ చేయడము, రైట్? డౌట్స్ అంతా క్లారిఫై చేసేసుకోవడం, గ్రూప్లో మెటీరియల్ షేర్ చేసుకుంటుండడం. దిస్ యూస్ టు బి అ హెల్దీ ప్రాక్టీస్, ఎస్ ఆర్ నో? బట్ వాట్ హ్యాపెండ్ ఇస్, ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువగా పొలిటికల్ డిస్కషన్ స్టార్ట్ అయింది. గుడ్, ఇట్స్ గుడ్. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అందరూ ఒక గవర్నమెంట్నే తలకిందులు చేశారు, రైట్? అదొక నిదర్శనం లాగైతే నిలబడుతుందండి. దట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దీస్ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ నా, ఓకేనా? ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే దీన్ని ఒక భుజాలపై వేసుకొని గవర్నమెంట్ని టాపుల్ చేసి వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ తెచ్చుకున్నారో, 100% దీంట్లో మాత్రం మీ క్రెడిట్ మీకు ఇవ్వాల్సిందే, రైట్? దట్ ఈస్ 100%. కానీ ఒక చిన్న విషయం ఉంది. గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, సెటిల్ అయిపోయారు, ఎమ్మెల్యేస్ సెటిల్ అయిపోయారు, మినిస్టర్స్ సెటిల్ అయిపోయారు, గవర్నమెంట్ కూడా సెటిల్ అయిపోతుంది. వాట్ అబౌట్ యువర్ సెటిల్మెంట్? నువ్వు అది మర్చిపోతున్నావు. మనుషులు డీవియేట్ అయిపోయారండి ఆలోచనలో. స్టిల్ ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి డిస్కషన్, కేసీఆర్ గారి గురించి డిస్కషన్. మీకు ఎందుకండి? ఇంకా అయిపోయింది, ఓకేనా? వన్స్ ఇట్ ఈస్ డన్ ఫర్ ఎవర్. మీరు ఏం చేయాలి అంటే, ఒకసారి గవర్నమెంట్ సెట్ అయిపోయింది కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి మంచి పాజిటివ్ హోప్తో ముందుకెళ్దాం మనం అందరం, ఓకేనా? మీరు కూడా అదే పని చేయాలి, రైట్? రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా మీరు ఉండాలి, ఎస్ ఆర్ నో? సో మీరు చేయాల్సింది, మీ ఇల్లుని ఫస్ట్ చక్కదిద్దుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఊరుని చక్కదిద్దడం తర్వాత విషయం, అవునా కదా? ఫస్ట్ నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. వాట్ అబౌట్ యువర్ సెటిల్మెంట్? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సెటిల్మెంట్? నీ సెటిల్మెంట్, నీ ఫ్యామిలీ సెటిల్మెంట్, వాళ్ళ కడుపు నింపడం ఎలా, ఫస్ట్ ఇది మీరు ఫోకస్ చేసేసి తర్వాత వేరే వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా స్ట్రాంగ్ అభిప్రాయం అండి. ఇట్స్ మై ఒపీనియన్. సో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే, కళ్ళ ముందు కనిపించే కొన్ని నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయండి. టీఎస్పీఎస్సీకి మ్యాటర్కి వస్తే, ఏవైతే ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్నాయో వాటికి కొత్త డేట్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది, రైట్? ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్. సో దానికి మనం వెయిట్ చూడాలి, ఎప్పుడు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది ఎగ్జామ్స్ గురించి అనేది. సో టీఎస్పీఎస్సీ డేట్స్ అఫీషియల్గా ఎవరు దాన్ని పక్కన పెడితే, దాన్ని అసలు పక్కన పెట్టేస్తే మనము రాబోయే డేట్స్లో మీకు కళ్ళ ముందు కనిపించే కొన్ని గోల్స్ ఏముండాలి, ఎయిమ్స్ ఏముండాలి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉన్న కొన్ని నోటిఫికేషన్స్ మీ దగ్గరలో ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేస్తే కనుక డైరెక్ట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోవచ్చు, ఓకేనా? సో వాటి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ పాలిటిక్స్ ఇదంతా ఆపేసేయండి ఇంకా, ఓకేనా? మీ కాన్సన్ట్రేషన్ ఏమంతా మీరు చదువు మీద పెట్టండి. మీ పొట్ట కోసం మీరు చదవడం స్టార్ట్ చేయండి ఫస్ట్, ఓకేనా? సో ఏ ఎగ్జామినేషన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయంటే, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనందరికీ తెలుసు, ఎస్ఎస్సికి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు, ఓకేనా? డేట్ వచ్చేస్తుంది February 20 లాగా. సో Feb 20కి జరగబోయే ఎస్ఎస్సి జీడీ పైన ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఏవైతే నేను ఎగ్జామినేషన్స్ ఇప్పుడు చెప్తానో ఆ ఎగ్జామినేషన్స్ తెలుగులో కండక్ట్ చేస్తారు. సో ఒక స్టేట్ ఎగ్జామ్ ఎలా అయితే నువ్వు రాస్తావో, ఒక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పెడితే నువ్వు ఎలా అయితే రాస్తావో, సేమ్ అలానే నువ్వు అదే ప్రిపరేషన్ తోటి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఎగ్జామ్ కూడా రాసేయచ్చు. తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది, మెన్షన్ చేస్తున్నాను. ద ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ తెలుగు, ఓకే? సో ఎస్ఎస్సి జీడీ పైన ఫస్ట్ ఫోకస్ చేయండి, ఓకే? మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే అండ్ ఏజ్ క్రైటీరియాలో కూడా మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇమీడియట్గా మీరు రాయడం స్టార్ట్ చేయండి. దాంతోపాటు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్? ఈ గైడెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించిందండి, ఓకే? తెలుగు లాంగ్వేజ్లో ఎలా అయితే ఎగ్జామినేషన్స్ మీరు రాస్తారో, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ వాడేసి అదే పేపర్ లాగా మీరు స్టేట్ పేపర్ లాగానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయొచ్చు, ఓకే? సో ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జూన్ ఆర్ జూలైలో అలా ఉంటుంది, ఓకేనా? రైట్. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఇది కూడా జూలైలో ఉంటుంది, ఓకేనా? అబ్జర్వ్ చేయండి, జూన్ ఆర్ జూలైలో 2024లో మీకు ఎస్ఎస్సికి సంబంధించిన భారీ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఓకే? ఎంటీఎస్ ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ కూడా తెలుగులో ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా తెలుగు పేపర్స్ కండక్ట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నీకు కావాలా వద్దా నువ్వు డిసైడ్ అవ్వు ఇమీడియట్గా. సాడ్ థింగ్ ఏంటి అంటే, స్టూడెంట్స్ నోటిఫికేషన్స్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారండి. దట్ ఈస్ వాట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ రైట్ నౌ ఆల్సో. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. నో గైస్, ఈ ఎగ్జామినేషన్స్ కనుక మీరు జాబ్ కొట్టాలి అంటే కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది,
కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది కదా, దానికోసం ప్లాన్డ్ ప్రిపరేషన్ కనుక చేస్తే, ప్లాన్డ్ ప్రిపరేషన్ 3 months కంటే ఎక్కువ ప్లాన్డ్ ప్రిపరేషన్ కనుక చేస్తే మీరు ఫిట్ అండ్ రెడీగా ఉన్నారనుకోండి, ఈ జాబ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ 10th స్టాండర్డ్, ఓకేనా, అంటే మీనింగ్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు, 10th ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్గా మీరు ఎంటీఎస్ అప్లై చేసుకొని హ్యాపీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు. ఓకే, బ్యూటిఫుల్ జాబ్స్ అండి. ఓకే, సిహెచ్ఎస్ఎల్ జాబ్ వచ్చేసి మీకు ఇంటర్ స్టాండర్డ్ ఉంటుంది, ఓకేనా, ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్, రెండు కూడా తెలుగులో ఉంటాయి. సో ఈ ఎగ్జామినేషన్ పైన మీరు ఫోకస్ చేయండి, ఎస్ఎస్సి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ పైన ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ కనుక మీరు ఇంకా రాయగలిగితే, ఓకేనా, అంటే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా రాయగలను అంటే మీకు సిపిఓ నుంచి ఒక ఎగ్జామ్ ఉంటుందండి, ఎస్ఎస్సి సిపిఓ అని చెప్పేసి, ఢిల్లీ పోలీస్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ అనమాట, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంటుంది దీంట్లో సిపిఓ ఎగ్జామ్లో. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు అరౌండ్ మార్చ్లో కండక్ట్ చేస్తారు. అబ్జర్వ్ చేయండి, ఎస్ఎస్సి నుంచి బ్యూటిఫుల్ నోటిఫికేషన్స్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దానిపైన ఫోకస్ చేసి మన ప్రిపరేషన్ ఏదైతే మనం చేస్తున్నామో దాన్నే కనుక ఈ మోడ్లోకి షిఫ్ట్ చేసి ఎగ్జామ్స్ని మనం క్రాక్ చేయడానికి ట్రై చేస్తే, ఎక్కువగా మాక్ టెస్ట్లు కనుక తీసుకుంటే ఎస్ఎస్సి క్రాక్ చేయడం చాలా చాలా ఈజీ, రైట్. వరుసగా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా, ఐ మీన్ అఫీషియల్గా క్యాలెండర్ కూడా ఎస్ఎస్సికి సంబంధించి అఫీషియల్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఆ వీడియోని మీరు చెక్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్, ఏ మంత్లో నోటిఫికేషన్, ఏ మంత్లో ఎగ్జామ్, నీట్గా మీకు డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, అలానే సీజీఎల్ అనే హై స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కూడా, సీజీఎల్ అనే ఎగ్జామినేషన్ కూడా మీకు అదే ఇయర్లో 2024లో రాబోతుంది. ఆగస్టులో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక్క ప్రిపరేషన్ చేస్తే ఈ 1 yearలో ఏదో ఒక జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉందండి, రైట్. లాస్ట్ 2 ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటాయి, ఓకే, మిగతావన్నీ తెలుగులో ఉంటాయి. సో హవల్దార్ పోస్టులు అయిన ఎంటీఎస్ పైన బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మర్చిపోకండి నేను చెప్పే విషయం, ఓకేనా. సిహెచ్ఎస్ఎల్ పైన కూడా ఫోకస్ చేయండి. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్లో జనరల్గా ఉండేది అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అండి. ఓకే, బ్యూటిఫుల్ జాబ్స్, ఎక్కువ వర్క్ టెన్షన్ ఉండదు. మీరు ఒకసారి జాబ్ కొట్టుకున్న తర్వాత ఈవెన్ సివిల్స్కి కూడా ప్రిపేర్ కావచ్చు మీకు ఇంటెన్షన్ కనుక ఉంటే. సో సచ్ బ్యూటిఫుల్ జాబ్స్ ఆర్ రిటర్న్ హియర్. సో వీటిపైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్యారలల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాయగలిగే స్టామినా ఉంటే బ్యాంకు నోటిఫికేషన్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రిపరేషన్ చేసుకుంటూ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్ మీద కనుక ఫోకస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, లేట్ చేయకూడదు. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారండి. సో మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ అన్ని ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంగ్లీష్ వస్తేనే ఈ జాబ్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంగ్లీష్ అనేది చాలా చాలా స్కోరింగ్ ఏరియా అనమాట ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో. సో ఇంగ్లీష్తో ఈ జాబ్స్ అన్నీ కొట్టొచ్చు. ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి, ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఇంగ్లీష్ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. మన యాప్లో ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఎగ్జామినేషన్కి మీకు కోర్స్ డిజైన్ చేసేసి రెడీగా ఉందన్నమాట. మీరు ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అయిపోయి ఇంగ్లీష్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు. మ్యాథ్స్, రీజనింగ్ మీరు ఎలా చదువుతూ ఉంటారు ప్రతి ఎగ్జామినేషన్ కొరకు, జిఎస్ కూడా చదువుతూ ఉంటారు. ఇంగ్లీష్లోనే మీకు ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, అవునా కదా. అది నేను దగ్గరుండి చేస్తాను. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు కంప్లీట్ ఎస్ఎస్సి ఓరియంటెడ్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఇమీడియట్గా స్టోర్లోకి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా చెక్అవుట్ చేయండి, డెమో వీడియోస్ చూడండి, నచ్చితే ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ స్పెసిఫిక్గా జీడీ ఎగ్జామినేషన్ అందరికంటే దగ్గర ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి జీడీకి మనం సపరేట్ బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయిపోయారు దాంట్లో. మీరు కూడా ఆ స్టూడెంట్స్లో ఒక భాగం అయిపోండి అండ్ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయండి. 40 out of 40 కొట్టి జీడీ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ఆ కోర్స్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి మీ కెరియర్ కోసం ఫోకస్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పటికైతే మీ ఫోకస్ చేంజ్ చేసుకొని మీరు మీ జాబ్ కోసం, మీ కెరియర్ కోసం, మీ ఫ్యామిలీ కోసం కష్టపడడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి అయినా. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ద బెస్ట్ గైస్.